నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇప్పుడు బంగారం, సిల్వర్ రేటు ఏ విధంగా ఉంది? పెరుగుతుందా? తగ్గుతుందా? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అసలే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులైతే హాలిడేస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి మార్కెట్ హాలిడే, నేషనల్ హాలిడే ఉన్నప్పటికీ మరి గోల్డ్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటున్నాయి? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అనే విషయాలైతే మనమైతే ఒక్కసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోలో చూసే ముందు మనం ప్రీవియస్ వీడియోలో అనుకున్న విధంగానే, ఊహించిన విధంగానే తగ్గడం, పెరగడం అయితే జరగడం అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు గోల్డ్ అనేది పెరిగిందా? తగ్గిందా? అని మాట్లాడుకుంటే గనక మనకి ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే మార్కెట్ హాలిడేస్ కాబట్టి మనకి వెడ్నెస్‌డే గురించి మాట్లాడుకుంటే గురువారం గురించి మనం ఒక్కసారి చూస్తే గనక అప్పుడైతే మనకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. దాదాపు 6,000, 6,000 నర అయితే అలా మనకి తగ్గడం అయితే జరిగింది. ఇలా పెరుగుతుంది అనుకున్న సమయంలోనే ఎప్పుడైతే వార్ అనేది కొంచెం కామ్ అయ్యిందో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో మనకు ఆ వార్ అనేది ఇప్పటికి ఇంకా కామ్ అయిందని చెప్పుకోరాదు. ఎందుకంటే అప్పుడు జరిగినంత మాత్రం జరగట్లేదు. అప్పుడు మనకు ఒక 20 డేస్ బిఫోర్ నుంచి చూసుకుంటే గనక ఎంత పెద్దగా వార్ జరిగిందో, ఎలా ఏ విధంగా వార్ జరిగింది. ఆ వార్ ఎఫెక్ట్ మన ఈవెన్ భారత్‌కి గూడా ఎఫెక్ట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే గ్యాస్ రూపంలో అయితే మనకి ఈ క్రూడ్ ఆయిల్ రూపంలో ఎంత ఎఫెక్ట్ అయిందో మనమైతే చూసాము. సో, ఆహ్, ఇప్పుడు ఆ వార్ అయితే కొంచెం కామ్ అయిపోయింది గాబట్టి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది మళ్ళీ పెరగడం జరిగింది. పెరుగుతున్న సమయంలోనే మనకి మళ్ళీ మా ఒక 2 డేస్ బ్యాక్ చూసుకుంటే గనక గోల్డ్ అనేది ఒకేసారి 6,000, 6,500 అయితే తగ్గడం అయితే జరిగింది. మన కామెంట్‌లో గూడా అంటున్నారు. అసలెక్కడ తగ్గింది? ఎక్కడ తగ్గింది? ఎక్కడ అందుకే డైలీ ఫాలో అవ్వాలి. డైలీ ఎంత పెరుగుతుందని చూడాలి. ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకుంటే గనక దానికి ఎంత తగ్గిందో మనమైతే చూద్దాము. ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,50,940 రూపీస్ అయితే ఈ రోజుకుంది. అంటే ఇది మనకి ఇంటర్నేషనల్ వైస్‌గా అయితే సో, ఈ రోజుకి మనకి హైదరాబాద్‌లో ఇంతవరకైతే ఉందన్నమాట. 1,50,940 రూపీస్. 1,50,940 రూపాయలైతే మనకి ఈ రోజుకైతే ఉంది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే మనకి ఇంత చూపిస్తూ ఉంది. నిన్నటితో ఏమైనా పెరిగిందా? తగ్గిందా? అంటే గనక మనకిప్పుడు నేషనల్ హాలిడేస్ కాబట్టి, మార్కెట్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు పెరగడం, తగ్గడం లాంటివి ఇందులో అయితే చూపించడం అయితే జరగదు. అండ్ మనకి ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక 1,38,360 రూపీస్ అయితే ఉంది. సో, ఇప్పుడు మనకి ప్రెజెంట్ చూసుకుంటే గనక 1,38,360 రూపాయలైతే ఉంది. అంటే దాదాపు మనకి ఇక్కడ ఎంత పెరిగింది అనేది ఒక్కసారి మనం చూస్తే గనక ఇదేంటంటే మనకి ఇప్పుడు ఈ హాలిడేస్‌లో నడిచే అమౌంట్ ఇది. కానీ ఇంతకుముందు మనకి వెడ్నెస్‌డేలో అయితే మనకి కొంచెం తగ్గడం అయితే జరిగింది. అంటే మనకి ఏవైతే ఇప్పుడు మార్కెట్ హాలిడేస్ ఉన్నాయో, ఈ మార్కెట్ హాలిడేస్‌కి ముందైతే కొంచెం తగ్గడం అయితే జరిగింది. మేబీ మనకైతే అదే అమౌంట్‌లో అయితే రావచ్చు గోల్డ్. అండ్ ఏంటంటే ఇప్పుడు మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే ఇప్పుడు 1,38,000 చిల్లర ఉంది అనంటే గనక మనకి ఇక్కడ ఏంటంటే 1,28,000 వరకు కూడా తగ్గింది. మనం చూసాము 1,85,000 నుంచి 1,60,000కి 1,60,000 మధ్యలోనే మనకు వార్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ వార్ మధ్యలోనే 1,28,000కి గూడా వచ్చింది. 1,25,000 వరకైతే రావడం జరిగింది. ఏది మనకి 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే. అప్పుడే చాలా మందికి గూడా చెప్పడం జరిగింది. కొనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోండి. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. మీరు ఇంకా వెయిట్ జేయకండి. 1,00,000కొస్తుందేమో, 70,000కొస్తుందేమో అని జెప్పేసి అస్సలు మీరు వెయిట్ జేయకండి అని జెప్పేసి గూడా చెప్పడం జరిగింది. కానీ అయినప్పటికీ చాలా మంది హోప్ బెట్టుకొని, ఆశలు బెట్టుకొని చాలా మందయితే వెయిట్ జేయడం జరిగింది. ఇలా వెయిట్ జేయడం వల్ల గూడా చాలామంది ఎవరైతే కొందాం అనుకున్నారో కొనలేకపోయారు. ఇప్పుడు ఎవరైతే కొనలేరో వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉన్నారు. మేము ఎప్పుడైతే 25,000కు 1,25,000 వచ్చిందో అప్పుడే కొంటే బాగుంటుండే. కానీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 1,38,000 వరకు అయిపోయిందే అని జెప్పేసి కూడా బాధపడేవారున్నారు. కానీ అయినప్పటికీ మనకు కొంచెం పాజిటివ్‌నెస్ కనిపిస్తుంది గాబట్టి మరి ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అని మాట్లాడుకుంటే గనక మనకి ఇప్పుడు మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి గాబట్టి మార్కెట్ హాలిడేస్ తర్వాత మనకి మండే నుంచి కొంచెం తారుమారయ్యే అవకాశాలయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంచెం తగ్గే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనకి మోస్ట్‌లీ నేను ఒక 100% తగ్గే అవకాశాలున్నాయని చెప్పను గానీ 20, 30% అయితే తగ్గే అవకాశాలున్నాయి. ఎందుకు అనంటే గనక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ గనక మనకి వార్ అనేది మళ్ళీ జరిగినా గానీ, లేదు క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఆల్రెడీ మనకి రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. సో, ఒకవేళ క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగినా గానీ, లేదంటే డాలర్ ఎక్కువ బలపడ్డా గానీ, డాలర్ స్ట్రాంగ్ అయినా గానీ, డాలర్ రూపీ పెరిగినా గానీ ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా మనకి యూక్రెయిన్. సో, యూక్రెయిన్ నుంచి గూడా మనకి
అక్కడ నుంచి గూడా సేల్ చేస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేక అక్కడి నుండి గూడా కొన్ని వేల టన్నులైతే మనకి గోల్డ్ అనేది సేల్ చేస్తున్నారు. అదే గనక ఒకవేళ మన ఇండియా ఇప్పుడు భారత్ గూడా అంతా అగ్రీ అయిపోయి ఒక అమౌంట్‌గా ఫిక్స్ అయిపోయి ఇక్కడ భారత్ గూడా బై చేస్తే గనక మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ కొంచెం తగ్గే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ జీఎస్టీ గానివ్వండి, అదే విధంగా వేస్టేజ్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం గదా! సో, ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే ఎంతో కొంత అయితే తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో, ఒకవేళ మీరు అర్జెంట్ ఏం లేదు మేము ఆగాలనుకుంటున్నాము, ఆగి చూడాలనుకుంటున్నాము, కొనాలనుకుంటున్నాం అనుకునే వారికైతే మాత్రం సో, కొన్ని డేస్ ఆగండనే జెప్తాను. ఎందుకంటే ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి గాబట్టి, అదే విధంగా ఇంకా వార్ గూడా ముగిసిపోలేదు గాబట్టి, మనకి ఈ తగ్గే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి. కానీ తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అంటే యెస్. పెరిగే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అనంటే గనక మనకు గత వారం రోజుల నుంచి చూసుకుంటే గనక మనకి గోల్డ్ అనేది పెరుగుతుంది గానీ తగ్గడం లేదు. జస్ట్ మనకి వెడ్నెస్‌డే మాత్రమే పెరిగింది. దాని తర్వాత మనకు మార్కెట్ హాలిడేస్ అనేటివి రావడం జరిగింది. నేషనల్ హాలిడేస్ ఇప్పుడు ఈవెన్ మనకి సండే ఇంటర్నేషనల్ హాలిడే గూడా ఉంటుంది. సో, దీనివల్ల మనకి ఇప్పుడు గోల్డ్ అనేది నార్మల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా అయితే ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు పాజిటివే ఉందనుకోవాలి. ఎందుకంటే మనం 1,60,000 నుంచి 1,65,000 దీనితోని కంపేర్ చేసుకుంటే గనక ఈ అమౌంట్ అనేది కొంచెం బెటర్ అనే జెప్పుకోవాలి. ఇంకా ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఈ అమౌంట్‌లో సో, అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ అయినా తీసుకోండి. అంటే ఇప్పుడు ఒక 10,00,000 గోల్డ్ తీసుకుందాం అనుకునేవారు అట్‌లీస్ట్ ఒక 5,00,000 గోల్డ్ అయినా తీసుకుంటే బావుంటుంది. ఎందుకనంటే గనక మళ్ళీ ఇప్పుడు పెరిగితే మాత్రం చాలా బాధపడాలి. అండ్ పెరిగే ఛాన్సెసే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఎందుకు అనంటే మనకి ఇక్కడ చూసుకుంటే గనక ఇప్పుడు ఈవెన్ సిల్వర్ గూడా సిల్వర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సిల్వర్ అయితే ది బెస్ట్ పాజిటివ్‌నెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సిల్వర్ అనేది 2,30,000, 2,40,000 వరకైతే రావడం జరిగింది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్ ఇప్పుడు. సో, ఇది మనం గతంలో చూసుకున్నట్టయితే గనక 4,00,000 వరకు గూడా సిల్వర్ ఎళ్ళింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎందుకెళ్ళదు? ఎందుకెళ్ళకూడదు? సో, అట్‌లీస్ట్ అంత కాకపోయినా గానీ 3,50,000 వరకు అయితే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రభ నుంచి ఎవరైతే గోల్డ్ అనలిస్ట్ అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే ఇది 100% ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ లాగా ఎవరైతే చూస్తారో ఒక బిజినెస్ మైండెడ్‌గా ఎవరైతే చూస్తారో వారికి మాత్రం ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. మళ్ళీ పెరిగితే మాత్రం వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే పొందిన వారైతే అవుతారు. మళ్ళీ వాళ్ళు ఒకవేళ సేల్ చేసుకున్నా గానీ మంచి ప్రాఫిట్ అయితే పొందుతారు. అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా ఇన్వెస్టర్స్ అంటే మాత్రం వాళ్ళకు ఏ రేట్ ఉన్నా గానీ ఇన్వెస్ట్ అయితే చేస్తారు. ఈవెన్ 1,80,000 ఉన్నా గానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే 1,85,000 కాగానే మళ్ళీ సేల్ చేస్తారు ఆటోమేటిక్‌గా. సో, అలా వాళ్ళకెప్పటికైనా ఓకే. కానీ ఇక్కడ నేను మాట్లాడేదేంటంటే పర్టిక్యులర్‌గా మెయిన్ సాధారణమైన వ్యక్తుల గురించి, కామన్ మ్యాన్స్ గురించి, కామన్ పీపుల్స్ గురించి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించే నేను ఎక్కువ మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళకే బంగారం మీద చాలా ఆశ ఉంటుంది, ఇష్టం ఉంటుంది కాబట్టి సో, కానీ వాళ్ళు కొనలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తగ్గితే బావుంటదని చెప్పేసి ఆశలు పెట్టుకుంటారు. వీళ్ళ హోప్‌ని వీళ్ళు తీసుకొని అలుసుగా తీసుకొని చాలామంది సోషల్ మీడియాలో చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. లక్షకొస్తుంది, 1,90,000 వాళ్ళ వ్యూస్ కోసం ఎంతో లాగా చెప్తూ ఉన్నారు. బట్ అంత వరకైతే ఇప్పుడు ఇంపాసిబుల్. ఒకవేళ 1,15,000 వరకు ఎప్పుడు వస్తుందంటే గనక నేను చెప్పిన విధంగా అయితే ఎప్పుడైతే ఈ వార్ అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, ఆ వార్ గనుక జరిగితే ఇంకా ఎక్కువ వార్ జరిగితే ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా గానివ్వండి, లేదంటే ఇక్కడ మనకి డాలర్ రేట్ బలపడినా గానివ్వండి, లేదంటే ఇప్పుడు యుక్రెయిన్ మనకి ఆల్రెడీ గోల్డ్ అనేది కొన్ని సేల్ చేస్తుంది. అదే విధంగా కొన్ని కంట్రీస్ గూడా మనకి సేల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ జరుగుతే గనక ఇవన్నిటికి కొంచెం ప్రాసెస్ అయితే పడతది గాబట్టి, సో, అప్పుడు మనకి కొంచెం 1,20,000 వరకైనా వచ్చే అవకాశాలయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా 20-30% మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనకి మోస్ట్‌లీ 70%, 75% అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక 1, 2 మంత్స్‌లో అయితే కొంచెం పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బట్ తగ్గుతాయా అంటే మాత్రం ఇప్పుడు ఏదైతే ఈ వార్ ఇవన్నీ అయి చెప్పానో, సో, ఇవన్నీ గనక మనకి అనుకూలంగా జరిగితే అప్పుడు గోల్డ్ కొనేవారికి ఇంకా మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అసలే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు చాలామంది గోల్డ్ కొనుక్కుందాం అని చెప్పేసి కూడా అనుకుంటారు. అండ్ నవంబర్ దాకా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి, సో, అప్పటి వరకి ఎవరైతే కొందాం అనుకుంటున్నారో కొన్ని డేస్ అయితే అట్‌లీస్ట్ ఒక 1 వీక్ అయితే ఆగి చూడండి. ఎందుకంటే మనకి కొంచెం ఒక అట్‌లీస్ట్ 20-30% అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆగితే
బెటర్ అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా మనకి అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే 75% అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ 1 వీక్‌లోనే మనకి ఏదో ఒకటైతే అర్థమైపోతూ ఉంటుంది. సో, పెరుగుతాయా? తగ్గుతాయా? అనేదైతే. కానీ తర్వాత మళ్ళీ ఈ 2 మంత్స్ తర్వాత కొంచెం మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నట్లు మనకు చెప్తూ ఉన్నారు. సో, చూడాలి ముఖ్యంగా ముందుగా మరి ఏ విధంగా ఉంటుంది గోల్డ్ గాని, సిల్వర్ గాని. ఇన్వెస్టర్స్‌కైతే మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే కొందాం అనుకుంటారో వారి గురించి పక్కన పెడితే ఎంతో కొంత కొందాం అనుకుంటున్నారో వారి గురించి పక్కన ఒక్కసారి పెడితే గనక ఇన్వెస్టర్స్‌కి మాత్రం మంచి ఛాన్స్. అదే ఏదైతే మన గోల్డ్ ఉందో, సిల్వర్ ఉందో రెండిటి మీద మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి సిల్వర్ గాని, గోల్డ్ గాని పాజిటివ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అంటే మనకి గోల్డ్ 1,80,000 తోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 1,50,000 అనేది ఒక పాజిటివ్‌నెస్సే. అండ్ అదే విధంగా ఇది గూడా మనకి 1,40,000, 1,30,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 30% వరకైతే మనకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వార్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కొంచెం మనకి ఎక్కువ గనుక అవుతే అక్కడ సో, ఈ ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అవన్నీ కావు అనంటే గనక ఆటోమేటిక్‌గా మళ్ళీ 1,60,000 వరకైతే ఎళ్తూ ఉంటుందనమాట. సో, దీనివల్ల ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మీరు ఒకవేళ కొందామనుకుంటే మాత్రం కొనండి. లేదంటే ఆగుతాననుకుంటే ఒక 4, 5 డేస్ గాని, ఒక 1 వీక్ మాత్రం ఆగండి. అంతే అంతకు మించి అయితే మళ్ళీ గోల్డ్ అనేది తారుమారైతే అవుతుంది. పెరగడం అయితే ఎక్కువ రోజు జరుగుతుంది. లేదంటే తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు కొంటారా? లేదా? అనేది అది మీ చాయిస్. కానీ కొంచెం మనకి 30% అయితే తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా సిల్వర్ మీద గూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒకవేళ మీరు నార్మల్‌గా కొంచెం గూడా సిల్వర్ తీసుకుందామని పెట్టుకుందాం అనుకుంటున్నారో వారికి గూడా ఈ సిల్వర్ అనేది ఇప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్‌గానే ఉంది. 1,40,000, 1,50,000 2,40,000, 2,50,000 అనేది కొంచెం బ్యాలెన్సింగ్‌గానే ఉంది. మనకు సిల్వర్ గూడా 1000 గ్రామ్స్ సిల్వర్ గూడా పర్లేదు. ఒకవేళ మీరు తర్వాత బిజినెస్ పరంగా చూసుకున్నా గానీ, ఇది ప్రాఫిట్ విధంగానే చూసుకోవచ్చు సిల్వర్. మళ్ళీ అంటే 3,00,000 వరకు ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, మనకి వార్ కన్నా ముందు చూసాము. 2,70,000 వరకు గూడా మనం చూసాము. అలాంటిది ఇప్పుడు ఇంకా వార్ కామ్ అయినా గానీ, గోల్డ్ పెరుగుతుంది గానీ, సిల్వర్ మాత్రం ఒకేసారి మొన్న 15,000 తగ్గడం జరిగింది. దాని తర్వాత 10,000 తగ్గడం జరిగింది. అట్లా మనం చూస్తూనే ఉన్నాం. అంటే బ్యాలెన్సింగ్‌గా 2,30,000 నుంచి 2,50,000 మధ్యలోనే మనకు అటు ఇటు అవుతూ ఉంటుంది. సా సో, ఒకవేళ సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటారో వారికి మాత్రం ఇది కొంచెం మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మార్కెట్ హాలిడేస్ కాబట్టి నేను ప్రైజెస్ అయితే అంత పర్టిక్యులర్‌గా అయితే చెప్పలేకపోతున్నాను. మళ్ళీ మనకి సండే నైట్ నుండి గాని, మండే మార్నింగ్ నుంచి గాని ఆటోమేటిక్‌గా మనకి ప్రైజెస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు కూడా చూడాలి. సో, చూసారు కదా గోల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానెల్.